చార్జ్ తీసుకున్న మున్సిపల్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ నడక వెంకటేశం గారు, వైస్ చైర్మన్ రజనీ శ్రీనివాస్ గౌడ్, మరి వారికి మా ఎల్లస్వామి, మా జంగయ్య, మా ఇది లింగస్వామి, మా కుమార్ దేవరాయ కుమార్, రాధిక, లావణ్య యాదయ్య, సో అందరికీ వేదిక మీద ప్రజలందరికీ చాలా సంతోషం. ఇది రేవంత్ అన్న ప్రజాపాలన కాబట్టి ఇట్లా నడుస్తుంది. ఇక్కడికి ఇట్లా ఆడ భువనగిరిలో కూడా ఇట్లనే ఉంది, ఆడ మునుగోడు పోతే అట్లనే ఉంది, చండూరు పోతే అట్లే ఉంది, సౌడుపల్లి పోతే అట్లే ఉంది. ఏడజోడు అన్ని సామాజిక వర్గాలకు మేలు చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఓకే, బీసీల రిజర్వేషన్ 42% అడుగుతుంటే అక్కడ 50% 60% అవుతుంది. అవునా? అడిగిన దానికంటే ఎక్కువ అవుతుంది. సో ఇక అడిగే అవసరం లేకుండానే ప్రభుత్వం కానీ పార్టీ కానీ చేసే కార్యక్రమం చేస్తారు. ప్రజలు అట్లనే ఆశీర్వదిస్తారు. చాలా సంతోషం. ఇది నిజంగా మంచి ప్రజాపాలన, రేవంత్ అన్న పాలన. మరి సరే, సందర్భంగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ, మరి ముందున్న మా మిత్రులు, సహచార కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మరి పోచంపల్లి పెద్దలు, పాత్రికేయ మిత్రులు, మరి అందరికీ కూడా నమస్కరిస్తున్నాం. మరి అట్లనే మీకంటే కూడా ఎక్కువ పోచంపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈరోజు పోచంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం కావడానికి కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించుకొని మరి కాంగ్రెస్ చైర్మన్లను కౌన్సిలర్ చేసిన మీకు నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం, నమస్కరిస్తున్నాం. చాలా సంతోషం. మరి అక్కడ భువనగిరిలో కూడా ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ, స్వీపింగ్ విక్టరీ అంటారు కదా, ఎక్కడ అభ్యర్థి పెడితే అక్కడ అభ్యర్థి గెలిచాడు. అన్లెస్ మనమే ఏదైనా తప్పు చేస్తే, క్యాండిడేట్ తప్పిదనమో, ప్రచార లోపమో, ఇంకేదైనా మంచి చెడు చూసుకోకపోతే పోయేది తప్పితే పెట్టిన వాళ్ళందరూ కూడా గెలిచే పరిస్థితి భువనగిరి మున్సిపాలిటీలో కూడా ఉండే. సో మంచిగా జరిగిన 2 ఎలక్షన్లో చాలా సంతృప్తి ఇచ్చింది. ఇది మన పాలన, రేవంత్ అన్న పాలన, కాంగ్రెస్ పాలన, ప్రజాపాలనను ప్రజలు ఆశీర్వదించారు. అసెంబ్లీలో మనల్ని ఆశీర్వదించారు. మనం చేసిన ఈ 2 ఏళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి మళ్ళా పార్లమెంట్లో మన ఎంపీని గెలిపించుకున్నాం. ఈరోజు ఇంకా అప్పటికంటే ఇంకా గొప్పగా మన పార్టీని, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి భువనగిరిలో 2 మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం కాదు, యావత్ తెలంగాణలో దాదాపు 85-87% మున్సిపాలిటీ, 90% మరి మున్సిపాలిటీలు గెలుచుకున్నామంటే మరి ఇది గొప్ప విషయంగా, మరి ప్రజల ఆశీర్వాదంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. సో చాలా సంతోషం. మరి ఈరోజు ఒక నమ్మకం కలిగింది. ఈరోజు సంకేతాలు ఎట్లా ఉన్నాయంటే క్లియర్గా ఇక తప్పు చేసిన వాళ్ళు ఒక ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు, కేసీఆర్ ఫామ్ హౌస్కి అంకితమైన ఆయన అసెంబ్లీకి రాడు, కేటీఆర్ సీట్ వేస్తే సీట్ దగ్గర పోవడానికి కూడా జంకుతాడు, హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుల మరి అవినీతి చేసి అక్కడ సిబిఐ అప్పచెప్తే కూడా మరి అక్కడ ఎదుర్కొనే సత్తా దమ్ములేనులను ప్రజలు పూర్తిగా నమ్మిరు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం చేసిన, మోసం చేసిన వాళ్ళకు మళ్ళా వాళ్ళని దరిదాపులో కూడా రానియని పరిస్థితి. మరి ఈరోజు మున్సిపల్ విజయాలు, వరుస విజయాలు, అక్కడ ఏది జూబ్లీ హిల్స్ గెలిపోయింది, అంతకుముందు కంటోన్మెంట్ గెలిపోయింది, అసెంబ్లీలో హైదరాబాద్లో కూడా అన్ని వరుస విజయాలతోటి ఈరోజు నమ్మకం ఇంకా పెరిగింది. ఇప్పుడు కాదు కదా, ఇంకా వచ్చే 3 ఏళ్ళకు జరిగే జనరల్ ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వస్తుంది. ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఎవరు ఏమన్నా కూడా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు. మరి ప్రజల ఆశీర్వాదం ఆయనకు ఉందని ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాం. మరి ఈరోజు మనం ఎలక్షన్ గురించి చెప్పినాం. మీ ఆశీర్వాదం ఉంటే ఈ ప్రభుత్వం ఇంకా ధైర్యంగా, ఇంకా బాగా పనిచేస్తుందని చెప్పినాం. మీరు గత 2 ఏళ్ళ నుంచి కూడా చూస్తే ఎప్పుడు రాని నిధులు వచ్చాయి. ఒక పోచంపల్లికి దాదాపు 49 కోట్లు అంటే 50 కోట్లు వచ్చినట్టు. 50 కోట్ల రూపాయలు ఒక పోచంపల్లి మున్సిపాలిటీకి వచ్చినాయని సందర్భంగా అడుగుతున్నాం. ఈ శాఖ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అక్కడ భువనగిరిలో కూడా 70 కోట్ల రూపాయల వరకు వచ్చింది. సాగునీరు కాలువలు అవుతున్నాయి నియోజకవర్గంలో, పిరాయిపల్లి, ధర్మారెడ్డి, బునియాది కాలువలు అవుతున్నాయి. అంతకుముందు 10 ఏళ్ళు ఎక్కడో కాళేశ్వరంలో తీసుకుపోయి పోసిర్రు,
గంగపాద అయినాయి, ఆ ప్రాజెక్ట్ కూలిపోయింది. ఇప్పుడు మనం ఏడు అవసరం ఉందో అక్కడ నిధులు పెట్టి ఆ కాలువలకు పనిచేసే కార్యక్రమం, ప్రతి నియోజకవర్గం మీద దృష్టి పెట్టి మరి వాటికి సంబంధించిన నిధులు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తున్నాం. మనకు సంబంధించిన మూసీ మీద వంతెనలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. జూలూరు బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకోబోతున్నాం. మరి అంతకు ముందున్న శాఖల నిధులు రానప్పుడు ఇంకో శాఖ ద్వారా నిధులు తీసుకొచ్చి జూలూరు బ్రిడ్జ్ తొందరగా స్టార్ట్ చేసుకుంటామని, జాంపల్లి బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసుకుంటామని చెప్తున్నాం. మరి అక్కడ సంఘం దగ్గర బ్రిడ్జ్ ముఖ్యమంత్రి స్వయాన పాదయాత్రకు వచ్చాడు. పోచంపల్లి మరి ఒలిగొండ మండలాల, భువనగిరి మండలాల మధ్యలో ఏదైతే సంఘం ఉంది, 3 మండలాలకు సంఘం మూసి మరి ఇక్కడ ఇబ్రాహీంపేట చెరువు, ఇబ్రాహీంపేట వాగు, అక్కడ చిందేరు వాగు వచ్చి కలుస్తాయి, షామీర్పేట వాగు. ఆ సంగమం ఆ 3 మండలాల కామన్ పాయింట్ కూడా అక్కడే ఉంటుంది. మరి ఈ 3 మండలాలకు సంబంధించి వచ్చి ముఖ్యమంత్రి గారి స్వయాన పాదయాత్ర చేసి ఆడ బ్రిడ్జ్కు 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాడు. అవును కదా, మనమంతా కూడా పాదయాత్రలో పాల్పంచుకున్నాం. మరి ఎందుకు వచ్చి ఉన్నారు? రోజు మూసి ప్రక్షాళన కోసం వచ్చాడు. ఈరోజు పోచంపల్లి చెరువు చూస్తున్నాం, అలా కాలు పెట్టే పరిస్థితి లేదు, ఓ చెయ్యి పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు మరి అట్లాంటి పోచంపల్లి చెరువులు, ఇట్లాంటి ఎన్నో చెరువులు, ఇట్లాంటి మరి ఈ మూసి వారు మొత్తాన్ని కూడా మూసినట్టు మొత్తం ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రి గారు నడుం బిగించారు. హైదరాబాద్ నుంచి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తూ మరి మూసి కాలుష్య నివారణ చేసే కార్యక్రమం కూడా నడుం బిగించారు. మళ్ళా ఒక సంవత్సరం 2 ఏళ్లలో కూర్చుంటే ఇదే పోచంపల్లి చెరువు మరి ఇట్లాంటి నీటి పరిస్థితి ఉండదు. త్వరలో మంచి నీళ్ళని ఇక్కడ చూస్తాం, మంచి నీళ్ళని మూసీలో చూస్తాం. మరి ఇవన్నీ ఒక పక్క మూసి ప్రక్షాళన, ఒక పక్క బ్రిడ్జులు, ఒక పక్క వాగులు, ఇవన్నీ కూడా అవుతున్నాయి. భువనగిరి సమగ్ర అభివృద్ధి కూడా అవుతుంది. ఈ మధ్యనే మరి ఇంకా మిగతా రోడ్లకు కూడా నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఒక పక్క ఇటు బట్టుగూడెం వరకు పోచంపల్లి రేవంతపల్లి మీదకి కోసుకుంటాం, ఇంకా బట్టుగూడెం రోడ్డు కానీ అక్కడ ఒలిగొండ బ్రిడ్జులు, రోడ్లు ఇవన్నీ కూడా అడిషనల్ నిధులు తీసుకొచ్చి భువనగిరి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ముఖ్యమంత్రి గారికి కూడా మన మీద ప్రేమ ఉంది, మనకు నిధులిచ్చే కార్యక్రమం వారు కూడా చేస్తారు. కాబట్టి మరి సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా అవుతున్నాయి. అవన్నీ తెలుసు, మీ అందరికీ కూడా తెలిసిన రేషన్ కార్డులు, మిత్రమిళ్ళు, మరి 2 యూనిట్ల కరెంట్ ఉచితం అయితే, ఉచిత బస్సు అయితే, 2 లక్షల రుణమాఫీ అయితే. సో ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒక జనరంజనక పాలన ఈరోజు నడుస్తున్నది. మరి ఈరోజు అట్లాంటి సందర్భంగా మరి ఈరోజు 2 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం, ఒక మంచి నాయకుడు తడక వెంకటేష్ ఒక 30 ఏళ్ల పాటు మరి ఊరు పట్టుకొని రాజకీయం చేసి తనకంటూ కూడా ఏం చేసుకోక ఈరోజు ఊరు కోసమే చేసిన తడక వెంకటేష్. ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఎవరు ఉన్నప్పుడు కట్టినది, తడక వెంకటేష్ ఉన్నప్పుడు కట్టిండు. మరి ఈరోజు మున్సిపాలిటీ అభివృద్ధి ఒక లతా వెంకటేష్ ఆమె ఉన్నప్పుడే మరి వైఎస్ఆర్ భవనం కూడా పెట్టింది. వైఎస్ఆర్ భవన్ ఉంది, నేను లోపలికి పోయి చూస్తే వైఎస్ఆర్ ఫోటో ఉంది. ఏడా చూడలేదు, మంచిగా వైఎస్ఆర్ ఫోటో కూడా పెట్టుకోరు. ఎందుకంటే కాంగ్రెస్కు మరి అందరి గుండెలో ఉన్న నాయకుడు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పటికీ కూడా తెలంగాణలో మరి అందరి ప్రేమకు పాత్రుడైన రాజశేఖర ఫోటో కూడా ఇలా పెట్టుకున్నారు. మరి ఆయన అడుగుతాడు వాళ్ళ ఆశయాలకు తగ్గట్టు, ఈరోజు రేవంత్ ఆలోచన తగ్గట్టు మరి మున్సిపల్ చైర్మన్ మన తడక వెంకటేష్ ఇక్కడ పోచంపల్లి, అక్కడ భువనగిరిలో కూడా మరి ఒక ఎంబీసీ అభ్యర్థికి ఎంబీసీ వ్యక్తిని చైర్మన్ చేసుకున్నారు.